ప్రార్థన చేసుకుందాం. అందరు తల్లు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు సన్నిధానంలో చేరిన మనమందరము ఇంతవరకు మరి దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి, చక్కటి స్వరములను బట్టి దేవుని నామానికి దేవుడు వాడుకున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో మరి వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యము ప్రతి మనిషి జీవితాన్ని మారుస్తూ ఉంది. దేవుని వాక్యము ప్రతి మనిషి జీవితాన్ని కట్టుతుంది. దేవుని వాక్యము ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఉంది. దేవుని వాక్యము ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ఉంది. దేవుని పరిశుద్ధాత్మ సహాయమును కోరిన వారమై ఈ దినమున దేవుని మాటల ద్వారా మనమందరము బలపరుచు నిమిత్తమై బలమును అందుకోని వారమై దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం గురించి ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుదాం. అడుగు వాటన్నిటికంటే, ఊర్చు వాటన్నిటికంటే అత్యధికమైన ఆశీర్వాదము దేవుడు కుమ్మరించనై ఉన్నాడు. ఈ దినమున నీవు నేను ప్రియ దేవుని బిడ్డ ఆయన సన్నిధానములో చేరిన మనమందరము ప్రార్థన పూర్వకంగా అడుగుదాం. స్తోత్రం, 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 స్తోత్రం చేయాలి చేరిన వారందరూ. స్తోత్రం, 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 స్తోత్రములు నాయన. కృపగల దేవా, దయగలిగే తండ్రి, శివాధిపతివైన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. స్తోత్రం చేయాలి, స్తోత్రం చేయాలి. ఆయన ఆరాధించుట ఎంతో ధన్యత, ఆయన స్తుతించుట ఆశీర్వాదము, ఆయన కొనియాడట నీకు నాకు సంగమునకు దేవుడిచ్చిన బహుమానము. నా ప్రభువా, నా గొప్ప దేవా, ఆశ్చర్యకారుడమైన తండ్రి, ఇప్పుడు తనకు ఆదివారపు దినపు ఆరాధనలు పాల్పంపులు పొందే బాధ్యత మాకును సంఘమునకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఇంకా రావాల్సిన వారు ఎందరో ఉన్నారు. త్వరగా సకాలమునకు వాక్య నిమిత్తమై వేగిరపడి వినేవారుగా అటు మనసు ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. దయచేయమని అడుగుతూ ఉన్నాము. సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడైన దేవా, నీకే స్తోత్రం, 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 స్తోత్రము, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి కలుగునుగాక. స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన దేవానికి వందనాలు నా తండ్రి. నీ ఆత్మ చేత నింపి బలపరచమని, నీ వాక్కు చేత మమ్మలను మా జీవితాలను కట్టుమని, అనగారిపోయిన జీవితాలు సాధారణ అంధకారంలో చిక్కుపడిన బ్రతుకులు ఎన్నగున్నాయి. వాటిని రక్షణార్థమై ఈ దినమున మీరు మాట్లాడండి నాయన. నీ పరిశుద్ధ లేఖనము ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు నా ప్రభువా. మహిమాన్వితుడమైన దేవా, మహోన్నతుడమైన తండ్రి, జీవాధిపతిమైన యేసు రాజ్యానికి స్తోత్రములు కలుగునుగాక. నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యం ఇచ్చాడు. ఎన్ని ధన్యత పొందుకోలేని బిడ్డలందరూ ఉన్నారు. అటు వారికి కూడా నీ కృపా, నీ కనికరము, క్షేమము, నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, సర్వశక్తి సంపన్నుడా, నీ వాక్యము మా బ్రతుకులు మారుస్తూ ఉందని నమ్మిన ప్రతి బిడ్డని మహిమను చూస్తూ ఉన్నారు. ఈ దినమున తండ్రి, మరొక మారు తండ్రి, నీతో సంబంధము కలిగిన వారే, ఆత్మీయ జీవితములో కొనసాగుతున్న వారే, ఈ లోక సంబంధమైన వాటి నుండి విడుదల పొందుకోవాలని
ఆశపడిన ప్రతి ప్రాణమును మేలుతో తృప్తిపరిచి నీ మాటల ద్వారా ప్రతి బిడ్డను బలపరచుమని నీ దాసుని నీ శిలువ చాటు మరుగు చేసుకొని ఏడంతలాత్మ చేత నింపి బలపరచుమని కావలసిన మాటలు నీ దాసు నోడు నీవు నింపి మీరు మాట్లాడుమని మా ప్రభుడు రక్షకుడు పరిశుద్ధుడు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుతున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచి మిత్రులారా, కూర్చున్నాం. చేరువచ్చిన మనమందరము శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్య లేఖనాలను పరిశీలన చేద్దాం. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము ఆయన వాక్కు పరిశోధించడమే. ఆయన వాక్య లేఖనాలకు మరి లోబడి మనము జీవించుటకు దేవుడు మనకు గొప్ప సదవకాశాన్ని దేవుడు కల్పించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుళ్ళారా, మరి ఈ సమయంలో దేవుని లేఖనాన్ని మనం చదువుకుందాం. 125వ కీర్తన, 125వ కీర్తన మరి చదువుదాం. మరి చదివేవారు మైకి తీసుకొని చదవాలని మనం చేస్తాం. కీర్తనలు 125వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలె ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములందు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజం కదా నీతిమంతుల స్వాస్థ్యమును మీద నుండును. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థవంతుల హృదయములకు మేలు చేయుము. తమ వంకరి త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా వారు యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం నుండు గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, చదవబడిన లేఖనముల గురించి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, తన ఈ లేఖనము ఆధారము మా జీవిత బ్రతుకు దారమై ఉన్నది తండ్రి. యెహోవాను నమ్ముకొనుట ఎంతో ధన్యత. ఎందుకంటే తండ్రి, నీవు ఎందు భయభక్తులు కలిగిన వారు నిత్యము సీయోను కొండ వలె ఉందురని, నీ మార్గమును తప్పిన వారు తండ్రి పాపులతో కూడా వారిని కొనిపోబడదు అని నీ మాట సెలవిస్తోంది. అందు తండ్రి, నీ ఆత్మీయ జీవితమును పొందుకున్నవారు పాల్పంపులు పొందేవారు మరి నమ్మకమైన వారుగా ఉండుటకు, కదలక నిత్యము సియోను కొండ వలె ఉండుటకు సహాయము చేసి మహిమ పొందమని నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ, అవునయ్యా, నేనైతే అల్పుడను అభాగ్యుడను వెర్రివాడను నీ సన్నిధానంలో నిలుచుటకు యోగ్యుడను కాకపోయినప్పటికీ నీ సన్నిధిలో నిలిచే భాగ్యమిచ్చి నీ మాటలను ఆయన ప్రకటించే ధన్యతను అనుగ్రహించినందుకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుతూ నీ సన్నిధానములో నీ వాక్యమును నీ బిడ్డలకు నా ద్వారా మీరు అందిస్తున్నందుకు మహిమ చెల్లిస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ యేసయ్య నామం పేరట ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది నా దేవుని లేఖనము. యెహోవా యందు నమ్మకం ఉంచువారు నిత్యము ఎలా ఉంటారంట? ఎలా ఉంటారంట? మా నిత్యము
సియోను కొండవలే నిత్యం ఎలా ఉంటారు? నిత్యము సియోను కొండవలే కదలక ఉంటారు. ఎవరు వీరు? ఎవరు వీరు? దేవుని యందు నమ్మకం ఉంచేవారు. దేవుని యందు నమ్మకం ఉంచారు అంటే దేవునితో సంబంధము కలిగిన వారు అర్థమిస్తుంది. అవునా? యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఉందురు అని సెలవు ఇవ్వబడినప్పుడు వీరు ఎవరితో సంబంధం పెట్టుకున్నారు? ఇప్పుడు లోకముతోనా దేవునితోనా? ఎవరితో పెట్టుకున్నారు? దేవునితో సంబంధము కలిగి ఉన్నారు. దేవునితో సంబంధము విడదీయనిది, ఎడబాయనిది, ఎన్నటికీ దాన్ని ఎవరు విడిపించలేనిది. అందుకే ప్రియ దేవుళ్ళారా, ఈ దిన దేవుని వాక్య సందేశం ఏమిటంటే, మీరు దేవుని సంబంధులైతే. ఏంటి దిన వాక్య సందేశము? మీరు దేవుని సంబంధులు అయితే. చూడండి, మరి దేవుడు ఎంత చక్కటి సందేశాన్ని బయలుపరిచాడు. ఎందుకంటే పిల్లరా, ఈ లోకములో ఎన్నో బంధాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, బాంధవ్యాలు ఉన్నాయి. మరి ఈ బంధాలు ఆత్మ సంబంధమైన ఆలోచన చేయవు. ఈ బంధాలు ఆత్మీయ జీవితంలోనికి నడిపించడానికి ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఎంత మాత్రమునో చేయవు. ఆత్మ సంబంధమైన బంధాలు విలువైనవి. అవి ప్రభు ఏర్పరిచినవి, దేవుడు స్థిరపరిచినవి. దేవుడు ఆయన బంధాన్ని కలుపుకున్నాడు. విలువైన బంధము ఆత్మానుసారంగా జీవిస్తారు. విలువైన బంధము కలిగిన వారు, ఆ విలువైన బంధం ఎక్కడ కలుగుతుంది అంటే, ఈ లోకంలో ఉన్న బంధాలకు విలువ లేదయ్యా అని అంటారా? ఉన్నాయి, కానీ కొంతకాలమే. ఆ బంధాలకు విలువ కొంతకాలమే. ఆ తర్వాత ఆ బంధానికి విలువ ఉండదు. అందుకే మనము ఆత్మ సంబంధమైన బంధముగా దేవునితో ఏర్పరచుకోవాలి. ఆత్మ సంబంధమైన బంధము ఎంతో విలువైనది. ఆత్మానుసారంగా జీవించే వారమై ఉంటే దేవునితో సంబంధము కలుపుకొని వారముగా మనం ఉంటాం. అందుకే ప్రియులారా, ఆత్మ తమ ఆత్మలను బలపరుచుకోవాలి. దేవునితో ఆత్మ సంబంధమైన బంధము కలిగిన వారుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు నమ్మకం ఉంచిన వారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన మాటకు లోబడి వారు, ఆయన చిత్తానికి తలొచ్చువారు, ఆయన యందు నిలిచేవారు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? దేవునితో సంబంధము కలుపుకోవాలి. హల్లెలూయా! ఎవరితో మనం సంబంధం కలుపుకోవాలి? ఇప్పుడు దేవునితో సంబంధం కలుపుకోవాలి. మనుషులతో సంబంధము కలుపుకుంటే ఒక రోజున విడిపోతూ ఉంది. దేవునితో సంబంధము కలిగి ఉంటే ఎన్నటికీ అది ఎవడును విడదీయడు. హల్లెలూయా! అందుకే ప్రియమైన దేవులారా, ఆత్మ మనలో బలముగా ఉండాలి. ఏ ఆత్మ అది? దేవుడు మనకిచ్చాడు చూడండి, జీవాత్మ. దేవుడు మనకిచ్చిన జీవాత్మ బలమైనదిగా ఉండాలి. ఆ బలమైన జీవాత్మ మనను ఆత్మానుసారంగా దేవుని యొద్దకు నడిపించినప్పుడు ఆత్మకు పిరికితనం అనేదే రాదు. ఇంకా ఎన్నడూ భయపడదు, జడియదు, అలజడి చెందదు. అందుకే మన బంధము బలమైనదిగా, ఆత్మానుసారమైనదిగా దేవునితో బంధము కలుపుకొని ఉండాలి. హల్లెలూయా! అందుకే ప్రియ దేవులారా, రెండవ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదివితే అక్కడ చక్కటి మాట మనకు కనబడుతుంది. ఏంటి ఆ మాట అంటే, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాను కానీ
పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. 7వ వచనం 2వ తిమోతి 7వ వచనములో రాయబడిన మాట. 1వ అధ్యాయం 7వ వచనమమ్మ. ఏమనుందమ్మా అక్కడ? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనివ్వలేదు. హల్లెలూయా. ఈ ఆత్మనివ్వలేదు దేవుడు మనకు. పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ఎవరు ఈ ఆత్మను పొందుకున్నారు? ఎవరు ఈ ఆత్మను పొందుకున్నారు అంటే విశ్వాసం గలవారు, విధేయత కలిగిన వారు, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు మరి భయము భక్తి కలిగి విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఎన్నటికీ దేవుని మరువక జీవిస్తున్నవారు పొందుకున్నారు దేవుని ఆత్మను. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఎలాంటి ఆత్మని? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు ఇచ్చాడు. అందుకే పిరికితనము కలిగిన ఆత్మ దేవుడు ఇవ్వలేడు. చాలా మంది ప్రియమైన వాళ్ళరా, మనం లోకములో చూస్తాం కదా, లోకములో చూస్తాం. చాలా మంది ఏం చేస్తారంటే భయపడిపోతూ ఉంటారు. అలా చిన్నదానికి భయం చెందుతూ ఉంటారు. అంటే వారిలోనికి ఏమొచ్చింది? పిరికితనం. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. అంతెందుకు, పరీక్ష రాయడానికి స్టూడెంట్స్ ఇంకా పరీక్ష డేట్లు దగ్గర పడుతున్నాయంటే చదవరు కానీ భయపడుతుంటారు. అప్ప పరీక్షలు వస్తున్నాయి, ఎలా చేయాలి? చదివితే ధైర్యంగా ఉంటారు, చదవకపోతే భయము వస్తూ ఉంది. అంటే ఆ భయము దేని వలన వస్తుంది? పిరికితనము వలన. అందుకే దేవుని యొద్దకు వచ్చిన వారు ఎలాంటి ఆత్మను పొందుకున్నారంట? పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు ఇవ్వలేదు. అందుకే మరి పిరికితనము ఆత్మ ఎవరికి? భయపడే వారికి, దేవుని యందు విధేయత లేని వారికి, దేవుని యందు భయభక్తులు లేని వారికి పిరికితనము కలిగిన ఆత్మ ఉంటుంది. అదే దేవుని యందు ఎల్లప్పుడూ ప్రార్థన జీవితంలో గడుపుతున్నారనుకోండి, వానికి భయం ఉండదు, అలజడు ఉండడు, ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. పిరికితనం అనేది అతనిలో కనపడదు. అందుకే దేవుని ఆత్మ పొందుకున్నవాడు పిరికితనము గలవాడుగా ఉండడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుడులారా, మరి ఈ 7వ వచనంలో మనం చూసిన మాటలు ఏంటంటే ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ దేనికైనా తట్టుకోగలిగిన ఆత్మనే దేవుడు మనకిచ్చాడు. ఏ దానికైనా తట్టుకోగలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే పిరికి వారైపోతూ ఉన్నారు. ఏమైపోతున్నారు మనుషులు? పిరికి వారై తమ ఆత్మను నశింప చేసుకుంటూ ఉన్నారు. అందుకే ప్రియమైన దేవుళ్ళరా, మీరు అనగా దేవుని సన్నిధికి నడిచేవారు, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు, దేవుని సన్నిధానములో ఎల్లప్పుడూ గడిపేవారు, దేవుని అంటే భయభక్తులు కలిగిన వారు, మీరు దేవుని సంబంధులైతే మీలో ఉన్న ఆత్మను ఆర్పకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిరికివారు వారిలో ఉన్న ఆత్మను ఆర్పివేసుకుంటున్నారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వారు పిరికివారుగా ఉండరు. వారిలో ఉన్న ఆత్మను బలపరుచుకుంటారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంటే ఆత్మను ఆర్పకండి. చూద్దాం ఆ మాట ఎక్కడ ఉందో చూడండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 20 వచనం వరకు చదువుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు చదువుకుందాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి
మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. దేవునికి స్తోత్రం. 19 నుంచి 22 వచనాలు అక్కడ కనబడుతున్నాయి మనకి. ఏమంటున్నాడు? మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికల సంఘానికి రాస్తూ ఆ సంఘంలో ఉన్న వారికి ఏమని సెలవిస్తున్నాడు? ఆయన ఆత్మను ఆత్మకుడి. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఆయన ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, పైన చదవండి ఒకసారి, 15వ వచనం చదవండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. ఎలాగున చేయాలంట? కీడునకు ప్రతి కీడు చేయకూడదంట. అవునా? మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అంటున్నాడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అంటున్నాడు. ఇలాగూ చేయుట క్రీస్తేసునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇలాగూ చేయుట దేవుని చిత్తం. ఇలాగున చేయని వారందరూ మరి ఏ చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నారు? ఏ చిత్తానుసారంగా నడుస్తున్నారు? ఇలాగున చేయని వారందరూ సాతాను చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నారు. ఈడ అపోస్తులైన పౌలు గారు చెప్పినట్టుగా కీడుకు ప్రతి కీడు చేయకండి అంటున్నాడు. మరి లోకంలో ఏం చేస్తున్నారు మనుషులు? కీడు తలపెడితే దానికి రెట్టింపు కీడు చేసేవారుగా ఉంటూ ఉన్నారు. అలాగే ఇంకో మాట ఏమంటున్నాడు? కీడునకు ప్రతి కీడు చేయకండి. ఇంకో మాట ఏం చెప్తున్నాడు అక్కడ? ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల, ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. పుట్టినోట్లో ఏముందమ్మా అక్కడ? నడుచుకొనుడి అని 3 అనే అక్షరం చూడండి అక్కడ. ఏం చేయాలంటే ఇప్పుడు మేలైన దానిని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడుచుకొనుడి అంటే మేలైన దానిని వెంబడించాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఎవడైతే ఇలాగున చేయడో తన ఆత్మను తానే అర్పుకుంటూ ఉన్నాడు. ఇలాగున దేవుని చిత్తము జరిగించని వాడు తనలో తానే తన ఆత్మను నశింప చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు దేవుని సంబంధము ఎట్లా కలిగి ఉంటాడు అని ఆలోచన చేద్దాం. చేసుకుంటారా? ఎట్లా దేవునితో సంబంధం కలిగిన వారుగా ఉంటారా? తనలో తన ఆత్మను నశింప చేసుకుంటున్నప్పుడు దేవునితో సంబంధం ఎలా కలిగి ఉంటారు? లోక సంబంధులుగా కలిగి ఉంటారు. లోకానుసారమైన జీవితము జీవిస్తారు. లోకులతో స్నేహము బంధంగా కలిసిమెలిసి తిరుగుతారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి నిరాకరించువారుగా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మేలైన దానిని చేయవాడు తమ ఆత్మను బలపరుచుకుంటాడు. మేలైన దాన్ని చేయవాడు తమ ఆత్మను బలపరుచుకుంటాడు. అందుకే అంటున్నాడు అక్కడ, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను మరి నిర్లక్ష్యము చేయకుడి. ప్రవచించుట అనగా నీకు ఏదైతే ఆ వ్యక్తిని గురించి ముందు తెలిసి ఉంటుందో అది మరి చెప్పకుండా నువ్వు నిర్లక్ష్యం మరి చేస్తే ఆ వ్యక్తి ఆపదలో పడిపోవచ్చు, మరి ఏదైనా ప్రమాదం జరిగిపోవచ్చు. ఆ సమయంలో అతను మరణము కావచ్చు. అందుకే నీకు అతని గురించి తెలిసినప్పుడు ముందు వెళ్ళి అతనికి తెలియచేయాలి, ప్రవచించాలి. దేవుడు నీ పట్ల ఇలాగున ఉన్నాడు, నీకు మరి ఇది జరగబోతూ ఉంది అని ముందే హెచ్చరిక. ప్రవచించుటనగా హెచ్చరిక,
తెలియచేయుట, తనకు తెలిసినది దేవుడు తనకు తెలిపినది తెలిచ. అందుకే మన ప్రవక్తలు అనబడిన వారు ఎంతో మంది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన ఆత్మను ఆర్పకుడి ప్రవర్తించుట నిర్లక్ష్యము చేయకండి అంటున్నాడు అక్కడ. ఇంకో విషయం ఏమంటే సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. హల్లెలూయా. సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టేవారుగా ఉండాలి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండాలి. ఎలా ఉండాలంట? ప్రతి విధమైన కీడునకు. అందుకే అదే చెప్పాడు అపోస్తలుడైన పౌలు గారు, కీడునకు ప్రతి కీడుగా చేయకండి, అందరి ఎడల ఒకరు ఒకరు ప్రేమ కలిగి నడుచుకొనండి. ఇది దేవుని చిత్తము, ఇది క్రీస్తునందు ఇది దేవుని చిత్తము. ఇలాగూ చేయట మీ ఆత్మకు బలము కలుగుతుంది. ఎవరికైనా ఆపద సంపాదించినప్పుడు ఆ ఆత్మ నశించిపోతున్నప్పుడు నీవు ప్రవర్తించుటకు, అతని తెలుపుటకు నీవు నిర్లక్ష్యము చేయకూడదు అని దేవుని మాట తెలియపరుస్తుంది ప్రియమైన దేవులారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే అలాగున మనము చేస్తామో దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనము జీవించగలుగుతాం. దేవుని చిత్త ప్రకారంగా మనము నడుచుకోగలుగుతాం. అబ్రహాము లోపడ్డాడు దేవుని పిలుపుకు. అబ్రహాముకు దేవుడు చెప్పినట్టుగా చేశాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. తన తెలియని దేశమునకు వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడు, నువ్వు ఇక్కడుంటే నశించిపోతావురా. నీ కుటుంబంతో నీవు జీవిస్తే నీ కుటుంబము అన్య దేవతలను ఆరాధిస్తుంది. వారితో కలిసి నువ్వు జీవించావు అనుకో, నువ్వు విశ్వాసాలకు తండ్రి కావలసిన వాడివి. నీ గురించి నాకు తెలుసు. దేవుడు ముందే తన గురించి తెలుసుకున్నవాడు. హృదయ అంతరంగములను దేవుడు ఎరిగినవాడు, పై రూపాన్ని చూసేవాడు కాదు. అందుకే అతని ఆత్మ నశించిపోకూడదని, అతని ద్వారా అనేక జనాంగము ఆశీర్వదించబడాలని దేవుడు అబ్రహామును ఎరిగి ఉన్నాడు, అబ్రహామును తెలుసుకున్నాడు. అందుకే అబ్రహామును పిలిచాడు, నేను చెప్పిన దేశమునకు నువ్వు వెళ్ళు. ఏం చెప్పాడు అబ్రహాముతో? నేను చెప్పిన దేశమునకు నువ్వు. ఏ దేశం చెప్పాడు? నువ్వు వెళ్ళు ఇంకా అన్నాడు. అంతే, అన్ని వదిలేశాడు. ఆయన ప్రయాణం అయిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో అతడు ఎరగడు. కానీ దేవుడు చెప్పిన ప్రాంతం ఏదో కూడా తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళమన్నాడు. కానీ ఆ ప్రాంతం ఏదో తెలుసుకోకుండానే ప్రయాణం అయిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుడంటే నమ్మకము. హల్లెలూయా. ఆయనే పుట్టించాడు, ఆయనే పోషిస్తాడు, ఆయనే రక్షిస్తాడు, ఆయనే సంరక్షిస్తాడు అని ఒక నమ్మకము, విశ్వాసము అతనిలో బలపడింది. అతని ఆత్మకు జీవము, ఉజ్జీవము వచ్చి దేవుని మాటకు లోబడిన అబ్రహాము కనపడ్డాడు. దేవుడులారా, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అతను నీతిని బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళు అన్నాడు. అతని దేవుని మాటకు లోబడి ప్రయాణం అయిపోయాడు. అందుకే ఆయన ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. పేతురు అంటున్నాడు, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, అక్కడ ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక దీవించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఏం చేశాడు? పిలుచుకున్నాడు అబ్రహాముని దేవుడు. అబ్రహాముని పిలుచుకున్నందుకు అబ్రహాము మరి ఏమయ్యాడండి? నాశనం అయిపోయాడా? ఇబ్బందుల పాలయ్యాడా? ఏమయ్యాడు? ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అబ్రహాము. అందుకే పేతురు అంటున్న మాట ఏమిటంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి.
మీరు రక్షణలో ఉంటూ ఉన్నారు. ఆశీర్వాదం ఏంటో తెలుసా? మీ ఆత్మ రక్షణలోనికి రావడమే. మీ ఆత్మ రక్షణలోనికి రావడమే ఆశీర్వాదం. దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపావరం మనకు దేవుని ఆశీర్వాదం. అందుకే ప్రియమైన వాళ్ళారా, మనము కీడుకు ప్రతి కీడైనను చేయకూడదు, దూషణకు ప్రతి దూషణైనను చేయకూడదు అని మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం ద్వారా. అలా మాట్లాడేమనుకోండి, దేవుని సన్నిధికి వచ్చేవారు అలా మాట్లాడినారనుకోండి, వీళ్ళు దేవుని సన్నిధికి పోయి కూడా వీళ్ళు బ్రతుకు మారలే, వీరి చేష్టలు మారలే, వీరు పోయి కూడా వేస్ట్ అని ఎవరంటారు? చర్చికి వెళ్ళని వారు, అన్యజనులు ఏమనంటారు? వీరు చర్చికి వెళ్ళి కూడా వీరు మాట మారలే, వీరు భాష మారలే, వీళ్ళు బుద్ధి మారలే, వీరి చేష్టలు మారలే, వీరు వేస్ట్ అన్నట్టుగా మాట్లాడిస్తారు. అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? నీ వలన ఒకరి ఆత్మ నశించిపోతుంది. ఇప్పుడు వారి ఎదుట నీ ప్రవర్తన బాగుందనుకోండి, నీ చేష్టలు బాగున్నాయనుకోండి, నీ విశ్వాస జీవితము బాగుందనుకోండి, ఇప్పుడు నీవు నీ ఆత్మను రక్షించుకుంటావు, ఇతరి ఆత్మలను దేవుని యొద్దకు నడిపిస్తావు. నిన్ను బట్టి, నీ క్రియలను బట్టి. సార్దీసు సంఘములో 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే సార్దీసు ఉన్న సంఘముతో ప్రభు అంటాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకుంది, కానీ నీవు మృతుడవే. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారు ఆత్మని నశింప చేసుకున్నారు. ఈ లోకములో తమ ఆత్మలను నశింప చేసుకున్నారు. దేవుని ఎదుట తన ప్రవర్తన సరిలేనందున తమకు తాము నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. అందుకే పిల్లరా, సంఘానికి వచ్చేవారు, దేవుని యొద్దకు నడిచేవారు, దీనికి కాదు, దీనికి కాదు దేవుని యొద్దకు వచ్చేది, మనలో ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా. చాలా మంది దీనికి వస్తారు, కానీ దేవునిలో నిలబడగలిగినప్పుడు ఇవన్నీ దేవుడు మనకిస్తాడు. మత్తయి సువార్తలో రాయబడిన మాటలు అవండి. నా మాట కాదు, నా మాటలు ఎంత మాత్రమే కాదు, నీవు మొదటగా దేవుని రాజ్యమును నీతిని వెతకో, ఇవన్నీ నీకు ఇవ్వనై ఉన్నాడు దేవుడని ఆ పైన తెలియజేస్తూ ఉన్నాడు. దీనివల్ల ఏమొస్తుంది? శరీరం పెరుగుతుంది. దీనివల్ల ఏమొస్తుంది? ఇంకొక వస్త్రం మనకు వస్తుంది, అవునా? ఇంకొక కొత్త వస్త్రం వస్తుంది. ఇంకా కాస్త మనం రుచిగా తిన్నామనుకోండి, ఏమొస్తుంది? శరీరం పెరుగుతుంది. శరీరం ఎలాగ బలపడుతూ ఉందో నీ ఆత్మ అంతగా క్షీణించిపోతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నీలో ఉన్న ఆత్మ బలపడాలి అంటే, నీలో ఉన్న ఆత్మ శక్తి కలిగినదై ఉండాలి అంటే, నీ చేష్టలు, నీ ప్రవర్తనలు మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఇంకా వేస్ట్. మనలో ఉన్న ప్రవర్తన కానీ, మనలో బుద్ధి కానీ, మన చేష్టలు కానీ, ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా మనం మార్చుకోకపోతే మనలో ఉన్న ఆత్మ ఏమైపోతుందంటే ఆరిపోతూ ఉంది. ఒక్క రోజున ఆ దేవుడు ఒక రోజున దాన్ని ఆర్పేస్తాడు ఆయన చేతులారా. అయితే దానికంటే ముందు మనమే ఆర్పేసుకుంటున్నాం. చాలా మంది చూస్తున్నాం ఈ లోకంలో, అర్థంతరంగా వారికి వారే ఉరి తెచ్చుకుంటున్నారు, నాశనం తెచ్చుకుంటున్నారు. ఏదో ఒక రీతిగా తమ ఆత్మను నాశనం చేసుకొని మరి పోతూ ఉన్నారు ఈ లోకం నుండి. అది కాదు ప్రియమైన దేవుడురా. దేవుడు చెబుతున్నప్పుడు ఏమిటంటే, దేవుని ప్రణాళిక నీ పట్ల, నా పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు దేవుడు. ఆ ప్రణాళిక ఏమిటంటే నీ ఆత్మ రక్షణలోనికి వచ్చి ఆయన చిత్తాన్ని జరిగించడమే. హల్లెలూయా. ఆయన ప్రణాళిక ఏమిటంటే నీవు నీ ఆత్మను రక్షించుకొని ఆయన చిత్తాన్ని చేయుటే దేవుని ప్రణాళిక. అందుకే మనం ఏం చేయాలి? మనలో ఉన్న ఆత్మను ఆర్పుకోకూడదు, బలపరుచుకోవాలి. మా చిన్నతనంలో నేను ఒక విషయాన్ని బాగా గమనిస్తాను, నాకు జ్ఞాపకం వచ్చిన విషయం చెప్తున్నా. కొంతమంది ఏం చేశారంటే, కొంతమంది గురించి పక్కన పెడతారు, మా ఇంట్లో చెప్తారు. నా చిన్న ఉన్నప్పుడు అప్పట్లో కరెంటు ఉండేది కాదు. ఒక బుడ్డిలో, ఒక ఇనుపది బుడ్డి
అందులో నూనె పోసి దానికి ఒక ఒత్తి పెట్టి ఒక ఎత్తైన స్థలంలో పెట్టి వెలిగించేవారు. ఎందుకంటే ఆ వెలుగు ఇళ్ళల్లా ఇస్తూ ఉంటుంది. అయితే ఎంతవరకు దాన్ని ఉంచేవారు అంటే వారి పనులు ఆ రాత్రి వారి పనులు అయిపోయినంత వరకు, వారి వంట చేసుకొని ఉన్నంత వరకు, తర్వాత భోజనం చేసిన తర్వాత మరి పండుకునే సమయంలో ఏం చేస్తారంటే ఆ దీపమును ఆర్పివేసి పండుకుంటారు. నా చిన్నతనంలో గమనించాను. ఆ తర్వాత ఏమైపోతుంది, అంతా చీకటి. ఆ రాత్రిలో పూట ఏం చేశాను, నేను భయపడేవాడిని. ఏదైనా చిన్న అలజడైనా పోయి గట్టిగా మా అమ్మను గరుచుకొని పండుకునేవాడిని చిన్నతనంలో. ఎందుకంటే లైట్ లేదు, చీకటి. అంటే ఆ చీకటిని చూసి భయపడి, ఆ చీకట్లో ఏమి ఉండదు, ఏదో ఒక శబ్దం, ఏదో ఒక ఎలకో పిల్లో ఏదో ఒకటి వచ్చి శబ్దం చేసినప్పుడు ఏదో శబ్దం చేస్తుంది, ఏదో వచ్చింది అని చెప్పి భయపడాలి. ఏదంటే చీకట్లో ఏదన్నా ఒక కొద్దిసేపు అలా చూస్తే ఏదో ఆకారం కనపడినట్టుగా అది అనిపిస్తుంది. అయినప్పటికీ అలాంటి వాళ్ళని చూసి భయపడేవాళ్ళు. కానీ ప్రేమైన నిపులరా, భయము ఏది భయపడిస్తుంది మనల్ని? చీకటి భయపెడుతుంది. అంటే లోకం ఇప్పుడు ఎవరిని భయపెడుతుంది? భయపడేవాడిని భయపెడుతుంది, వానిలోని ఆత్మను నశింపచేస్తుంది. చీకటిలో బ్రతుకుతున్న వారందరూ ఏమనుకుంటారు తెలుసా? మేము వెలుగులో ఉన్నాము అనుకుంటూ ఉన్నారు, మేము మంచివారము అనుకుంటూ ఉన్నారు. పాపం చేస్తున్నారు కానీ మేము ఏమి చేయడం లేదు అని అనుకుంటూ ఉన్నారు. కానీ పిల్లరా, ఒక రోజున భయము కలుగుతూ ఉంది, ఒక రోజున తీర్పు జరుగుతూ ఉంది, ఒక రోజున నీ క్రియలను బట్టి, నీ విశ్వాసమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు ఎంతమందిని బలపరిచావు, ఎంతమందిని దూషించావు, ఎంతమందికి కీడు చేశావు, ఎంతమంది ఆత్మలను బలపరిచావు, ఎంతమంది ఆత్మలను దూరం చేశావు అని ఒక రోజున దేవుడు లెక్కలోనికి తెస్తాడు. హల్లెలూయా! దేవుడు లెక్కలోనికి తెచ్చేవాడుగా ఉన్నాడని దేవుని మాట తెలియపరుస్తుంది. అందుకే ప్రియదేవులారా, మీరు దేవుని సంబంధులైతే మీలో ఉన్న ఆత్మను బలపరచుకొని ఇతరుల ఆత్మను బలపరచండి. ఇతరుల ఆత్మను బలపరచాలి. మందిరంలోకి వచ్చి కూడా మనము మందిరంలో ఒకరినొకరు బలపరచుకోవాలి. అందుకే అంటున్నాడు కదా, ఒకరి ఒకరిలో ఒకరు అందరూ ఏమై ఉండాలంటమ్మా? ఒకరి ఎడల ఒకరు అందరూ ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అంటాడు. ఒకరి ఎడల అందరూ, ఒకరి ఎడల ఒకరు మరి మేలైన దానిని ఎల్లప్పుడూ నడుచుకునేవారుగా ఉండాలి. ఇప్పుడు మందిరంలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన సరిగా ఉంటేనే పక్కవారు కూడా నీతో పాటు దేవుని సన్నిధికి వస్తారు. ఇది అదే నీ ప్రవర్తన సరిలేదనుకోండి, నీ చేసిన సరిలేదు, నువ్వు మందిరానికి నువ్వు వస్తూ ఉంటే వెనక మాట్లాడుకుంటారు, నువ్వు ముందు వెనక మాట్లాడతారు. రోజంతా నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాయి. ఈరోజు బైబిల్ పట్టుకొని మందిరం చూసినాంలేమే ఈయనది అనేవారు లేకపోలేదు. అందుకే పిల్లల జాగ్రత్త. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగున అన్నామంటే వారి ఆత్మను బలహీనులను చేసిన వారం అవుతాము, మనలో ఉన్న ఆత్మను ఆర్పుకున్న వారం అవుతాం. ఎందుకంటే పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదని దేవుని మాట సెలవిస్తోంది పిల్లారా. అందుకే మనము దేవుని ఆశీర్వాదమును పొందుకొని వారముగా ఉండాలి అంటే ఆయన పిలుపునకు తగినట్టుగా మనము నడుచుకోవాలి. అబ్రహాము నడుచుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అతనితో పాటు అతని సంతానము మరి దీవించబడుతూ వచ్చింది. మరి నీ సంతానము, నీ కుటుంబము దేవుని ఆత్మ చేత నింపబడి ఆశీర్వదించబడుతూ ఉందా? అమ్మ ఇక్కడే కూర్చో, ఎదురుగా ఇక్కడ ప్లేస్ ఉంది కదా. దేవుని ఆత్మ చేత దీవించబడుతూ ఉందా? ఒకసారి దేవుని ఆత్మ చేత నీ ఆత్మ బలమునందుతూ ఉందా? ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా నామకార్థమైన భక్తి జీవితంలో ఉంటున్నావా? శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీలో ఉన్న ఆత్మ బలపడాలి అంటే నీవు దేవునికి విధేయురాలై ఉండాలి. అలాగున లేకపోతే నీ ఆత్మ ఆరిపోతుంది, దేవునితో సంబంధము కోల్పోతావు. అందుకే దేవుని మాట సెలవిస్తుంది,
మీరు దేవుని సంబంధులైతే ఈ ధన్యతను పొందుకోవాలి. ఏ ధన్యత అది? దేవుడిచ్చే ఆశీర్వాదమునకు వారసులయ్యే ధన్యత. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఈ ధన్యత చాలా మంది విశ్వాసులైతేనేమి, అన్ని జనులైతేనేమి తమ ఆత్మలను ఆర్పుకుంటూ ఉన్నారు. ఈ ధన్యతను కోల్పోతున్నారు చాలా మంది. చాలా వరకు దేవుడిచ్చిన ఆశీర్వాదము, ఆయన ఇచ్చిన ధన్యతను చాలా మంది కోల్పోతున్నారు. తమలో ఉన్న ఆత్మను ఆర్పుకుంటూ ఉన్నారు. విశ్వాసులు ఆర్పుకుంటారు, అన్యజనులు ఆర్పుకుంటూ ఉన్నారు. అందుకే పొరుగువాని ఆత్మను ఆర్పుతూ ఉన్నారు. మరలా చెప్తున్నాడు అక్కడ, పొరుగువాని ఆత్మను కూడా ఆర్పుతూ ఉన్నాడంట. తమ ఆత్మను ఆర్పుకోవడం కాక పొరుగువాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నారు. అందుకే పిల్లరా, దేవుని దాసులు మరి చెప్పిన మాటల ప్రకారంగా మనము దీవించినప్పుడు, దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఉంటే ఆయన రాజ్య వారసులుగా ఉండి మనలో ఆత్మను బలపరుచుకుంటాము. హల్లెలూయా. ఎవరు బలపరుచుకున్నారంటే దేవుని సంబంధులైన వారు, దేవునితో సంబంధము కలుపుకున్నవారు, లోకముతో సంబంధము కలుపుకొని మేము పరిశుద్ధులము అని వేషధారణ వేసుకున్న వారు దేవునితో సంబంధము కలిగిన వారుగా ఉండరు. దేవునితో సంబంధాన్ని తెంపుకొని సాతానుతో బంధము కలిగిన వారిగా ఉంటారు. అందుకే ప్రియులారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నట్టుగా యూదా పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం రాయబడింది. 1వ అధ్యాయము. యూదా ఎవరు అంటే యోహాను తమ్ముడు లేదా ఆయన సహోదరుడు. ఈ యూదా శిష్యులలో ఇద్దరు ఉంటారు. యూదలు, ఒకరు యోహాను సహోదరుడు, యాకోబు సహోదరుడు ఈయన. ఇంకొకరు వచ్చేసి ఇస్కరియోతు యూదా, అంటే ప్రభువును అప్పగించిన వాడు. ఈ పత్రిక రాసినది యాకోబు సహోదరుడు యూదా. ఒకసారి చూడండి, మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. శిష్యులలో ఇతని పేరు కూడా కనబడుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యుల పేర్లు అక్కడ మనకు కనబడుతుంది. ఒకసారి చదవండి అమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయం. రెండవ వచనం నుంచి, ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, తత్తై అను మారు పేరు గల లెబ్బై, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈయన మరి శిష్యులలో ఒక్కడుగా ఉన్నాడు. ఈయన చెప్తున్న మాట ఏమిటంటే, అట్టివారు 19వ వచనంలో ఉంటుంది. ఎట్టివారు? ఈ లోక సంబంధులై భేదములు పెట్టువారు, భేదములు ఏర్పరచువారు, దేవునితో సంబంధము కలిగిన వారి ఆత్మను నిర్లక్ష్యము చేయవారు. ఇంటివారంట వారి గురించి చెబుతూ ఉన్నాడు. చదవండి ఒకసారి. యూదా పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అట్టివారు ప్రకృతి సంబంధులను, ఆత్మ లేని వారును నయ్యుండి భేదములు కలగజేయుచు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమై ఉన్నారంట వీరు? ముందు ఏమయ్యారు వీరు? అట్టివారు. పైన చదివితే అర్థమవుతాయి. ఎట్టివారో వారు పైన చదివితే అర్థమవుతుంది. చదవమ్మా. అయితే అంత్యకాలమునందు భక్తిహీనమైన తమ దురాశల చొప్పున నడుచు పరిహాసకులు మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వకాలమునందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు
ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారనై ఉండి భేదములు కలగజేయుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం భేదములు పెట్టారంట? దురాశల చొప్పున నడుచుచు పరిహాసకులను ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడి. అపోస్తలులు ఎన్నో మాటలు చెప్పారు. దుష్టులతో సావాసం చేయకండి. వారు ప్రకృతి సంబంధులు. వారు మరి పూర్వము మరి పాపములో బ్రతికారు. వారితో సావాసము కలిగి జీవించకండి అని ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న వారందరూ, అపోస్తలులందరూ మరి ఒక మాట చెప్తారు. అటివారు ప్రకృతి సంబంధులు. ప్రకృతి అనగా ఈ లోకం, ప్రకృతి అనగా ఈ లోక సంబంధులు. ప్రకృతి సంబంధులు అంటే ఈ లోక సంబంధులలో దేవుని ఆత్మ ఉండదు. హల్లెలూయా. ఈ లోక సంబంధులలో దేవుని ఆత్మ ఉండదు. మరి ఏ ఆత్మ అయ్యా? మరి దేవుని ఆత్మ అంటున్నారు. మరి ఇప్పుడు మేము బ్రతుకుతున్నాం కదా, మరి మాలో కూడా మరి జీవం ఉంది కదా, బ్రతుకుతున్నాం కదా. ఆయన మరి అందరిలో ఆ రోజున ఆదాములో నాసిక రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అంటున్నారు కదా. మరి ఇప్పుడు మాలో ఆత్మ లేదంటున్నారేంటి? వారు ప్రకృతి సంబంధులు అంటున్నారేంటి అంటే మనం ఇప్పుడు జీవాత్మగా ఉన్నాము. దేవుని ఆత్మ పొందుకున్న వారు దేవునితో సంబంధము కలిగిన వారు. ఇప్పుడు మనలో ఉంది ఆత్మ, కానీ ఈ ఆత్మ నశించిపోకూడదంటే, మనలో ఉన్న జీవాత్మ నశించిపోకూడదంటే మనము నిత్య జీవములోనికి నడవాలి. హల్లెలూయా. నిత్య జీవములోనికి నడవాలంటే దేవునితో బంధము కలుపుకొని ఉండాలి. ఆత్మ సంబంధమైన వరములు కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. మన ఆత్మలను మనము ఆర్పుకొని వారముగా ఉండకూడదు. పొరుగువాడికి కీడు చేయకూడదు, కీడు తలపెట్టకూడదు. వారి ఆత్మలను కూడా మనము ఆర్పే వారముగా ఉండకూడదు. హల్లెలూయా. చూస్తుంటాం కదా, యవన బిడ్డలు చాలా మంది తల్లిదండ్రులు ఏదన్నా మాట అన్నారు అనుకోండి, కొందరు బాగా రోషం కలిగిన వారు, మాట అస్సలు పడని వారు ఏం చేశారంటే వారి ప్రాణహాని చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఏదో రీతిగా వాళ్ళు ఇంటికి దాగు ఊరేసుకోను, మరి ఇంకా ఏదో రీతిగా చెయ్యి కోసుకోను, ఏదో ఒక రీతిగా వారు తమను తాము మరి పొడుచుకొని చనిపోతూ ఉంటారు. తమ శరీరానికి హాని తలపెట్టుకొని చనిపోతూ ఉంటారు. అంటే ఒక మాట ఏం చేస్తుంటే వారికి రోషం పుట్టిస్తుంది. మాట పడని వారు వాళ్ళు. అలాంటి వారిని ఏం చేయాలంటే ప్రేమగా సున్నితంగా వారికి చెప్పి దేవుని మాట ద్వారా వారిని బలపరచాలి. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు తల్లిదండ్రుల బిడ్డలే మరి ఆత్మహత్య చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. చాలామంది లోకములో ఉన్న అన్యజన సమూహములో ఉన్న తల్లిదండ్రుల బిడ్డలు ఇంకా ఎక్కువగా ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు వారికి వారు ఏం చేస్తున్నారు? తమలో ఉన్న ఆత్మను ఆర్పివేసుకున్నారు. అందుకే పిల్లరా, మన ఆత్మ ఆరిపోకుండా ఉండాలి అంటే మనము దేవునితో బంధము కలిగి ఉండాలి. మీరు దేవుని సంబంధులైతే మీలో ఉన్న ఆత్మను బలపరచుకోండి, మీలో ఉన్న ఆత్మను స్థిరపరచుకోండి, మీలో ఉన్న ఆత్మను దేవునికి అప్పగించుకోండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడిన వారు దేవుని ఆత్మ చేత ఆశీర్వాదం పొందుకున్నవారు. హల్లెలూయా. దేవుని కృప చేత ఆశీర్వదించబడిన వారు, వారి ఆత్మను దేవుడు దీవించి ఉన్నాడు. అప్పుడే వారి ఆత్మ బలము పొందుతుంది. ఎందుకంటే ఒక రోజున ఆయన పిలుచుకుంటాడు, అది సర్వసహజం. ఆయుష్ తీరినప్పుడు ఆయన పిలుచుకుంటాడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే తమకు తామే ఆణి తలపెట్టుకొని అర్ధంతర మరణము పొందుతూ ఉన్నారు. అంటే తన చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు, ఆత్మను ఆర్పివేశారు. శరీరం హాయిగా వెళ్ళి ఎక్కడ పోతుంది? మట్టిలో పరిపేసుకొని పండుకుంటుందండి. మట్టిలో పరిపేసి పండుకుంటుంది. ఆ తర్వాత ఆ పైన పెద్ద పెద్ద సమాధి ఆర్భాటంతో కట్టేస్తారు. ఏ ప్రయోజనం? ఏ ప్రయోజనం చెప్పండి? అందుకే ప్రియులారా, మనం బ్రతికి ఉండగానే దేవునికి సమీపస్థలమై ఉండాలి. దేవునితో సంబంధము అనుబంధము కలిగిన వారమై ఉండాలి.
మన ఆత్మను దేవునిలో బలపరుచుకుని వారమై ఉండాలి. మన ఆత్మను ఆర్పుకుని వారముగా దేవుని యందు విశ్వాసం కలిగిన వారు ఉండకూడదు. బలపరుచుకునే ఆత్మలను ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి తల్లి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. త్వరగా సమయం అయింది, నేను ముగిస్తానమ్మా. మరియు అమ్మా 6 కాదమ్మా 8 చదవండి, లేదా 8 5 చదవండి. 8 5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అయిపోతాం. దేవునికి స్తోత్రం. ఏమై ఉన్నదంట? ఆత్మానుసారమైన మనసు జీవము ప్లస్ సమాధానమై ఉన్నది. మరి శరీరానుసారమైన మనసు ఏమై ఉన్నదంట? మనసుకు మరణము తెస్తూ ఉందంట. అందుకే 1వ వచనంలో అక్కడ రాయబడిన మాటను చదవమ్మా. 1వ వచనం అక్కడ 8వ అధ్యాయంలో 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి ఉండదు. హల్లెలూయా. ఎవరి యందు ఉంటే శిక్షా విధి ఉండదు? క్రీస్తు యేసునందు ఉంటే శిక్షా విధి అక్కడ ఏర్పరచబడదు. దేవుడు ఏర్పరిచిన స్థలములలో వారిని నివసింపచేస్తాడు ఆయన యందు ఉంటే. లేదనుకోండి, మీ ఆత్మలను అర్థంతరంగా మీరు ఆర్పేసుకున్నప్పుడు, మీరు దూషించినప్పుడు, దూషణకు ప్రతి దూషణ మీరు చేసినప్పుడు, కీడుకు ప్రతి కీడు మీరు చేసుకున్నప్పుడు, మధ్యలోనే మీ ఆత్మను ఆర్పు వేసుకున్నప్పుడు, ఒక రోజున ఆయన ఎదుట తీర్పులో ఇలా నిలబడాలి. తీర్పులో నిలబడినప్పుడు పాపడు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా అక్కడ తీర్పు జరుగుతుంది. చాలామంది దేవుని వాక్యం సెలవిస్తూ పాతాళమునకు వెళ్ళిపోతారంట, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారంట. వారందరూ, ఆ పాతాళములో ఉన్న వారందరూ మరి తీర్పు పొందే సమయము ఆసన్నమవుతూ ఉంది. అందుకే ప్రియమైన వాళ్ళరా, మన ఆత్మలను మనము ఆర్పుకొని వారముగా ఉండకూడదని దేవుని మాట సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ప్రకృతి సంబంధులు వేరుండగోరు వారుగా ఉంటూ ఉన్నారు. వస్తారు కానీ వేరుగానే జీవిస్తారు. దేవుని బిడ్డలతో సంబంధం ఉండదు, దేవునితో సంబంధం ఉండదు, దేవునితో విశ్వాస జీవితంలో గడపడానికి ఆశ ఉండదు. వస్తారు కానీ మరి ప్రకృతి సంబంధులు కానీ లోక సంబంధులు కానీ బ్రతుకుతారు. అందుకే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1-2 వచనాలు త్వరగా చదవండి తల్లి. ఈ మాట చదివి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనాలు. సామెతలు 18:1-2 వచనాలు. అమ్మా తీసారా? వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బాగా గమనించాలి పిల్లరా, మరి చదివిస్తానమాట. వేరుండగోరు వారు స్వేచ్ఛానుసారంగా నుండువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానం అనగా మంచి జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక, బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు, అంటే చూపించుకుంట యందు సంతోషించును. ఇక్కడ ఈ మాటలు చక్కగా ఉన్నాయండి. ఏం చేస్తాడంట? వేరుగా ఉండవాడంట. స్వేచ్ఛగానే జీవించాలి. ఇక ఏ నిబంధన వద్దు, ఏ కఠినమైన పద్ధతులు వద్దు, నాకు ఎవరు చెప్పకూడదు, నా జ్ఞానమును నేను ఆధారము చేసుకుని నేను జీవిస్తాను. నీవు చెప్పే జ్ఞానం ఏంది? బాగా బ్రతకమంటే ఏం చెప్తారు? నీవేంది నాకు చెప్పేది అంటారు. ఇప్పుడు పెద్దవారు చెప్పారు అనుకోండి, పెద్దవాడు అన్ని ఆ వయసులో అనుభవించి, అరే నాయనా నేను కూడా ఒకప్పుడు ఇలానే బ్రతికానురా, నేను కూడా నా పెద్దవారు చెప్పితే తృణీకరించానురా, ఇలాంటి సమస్యల్లో నేను కొట్టిమిట్లాడానురా, ఈరోజు నేను అనుభవంతో చెబుతున్నా జాగ్రత్త నాయనా.
నేను చెప్పిన మాటలు విను. నువ్వు వేరుండాలనుకుంటున్నావు, స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నావు, కానీ ఒక రోజున నువ్వు చిక్కుపడుతావు. జాగ్రత్త నాయన. నేను చెప్పే జ్ఞానము నేర్చుకో, జ్ఞానము కలిగి నడుచుకో, జ్ఞానము కలిగి నడుచుకో అని మరి పెద్దలు చెప్పినప్పుడు ఏం చేశారు? నువ్వు మంచి జ్ఞానమే కదా నేర్పేది. పెద్దలు మంచి జ్ఞానమే కదమ్మా. వారిని ఏమన్నా ఇబ్బందులు పెట్టాలనే, వారిని ఏమన్నా కీడులో పడవేయాలనే, వారిని ఏమన్నా వారు తిడుతున్నారా? లేదు కదా. బాగా బ్రతకాలి అని చెబుతూ ఉన్నా. మంచి జ్ఞాన బుద్ధి వివేకము తెలివి వారికి చెబుతూ ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంట? వారి అభిప్రాయముల యందు వారు సంతోషిస్తారంట. నా ఇష్టం, నా ఇష్టం ఏమంటారంట? నా ఇష్టం. నువ్వు చెప్పేదేంటి? ఒక రోజున ఏమైతే తెలుసా, అది కష్టంగా మారిపోతూ ఉంది. ఆ ఇష్టమే ఒక రోజున కష్టంగా మారిపోతూ ఉంది. నేను ఎప్పుడు చెప్తాను కదా, చేతులు కాలేక ఆకులు ఏం ప్రయోజనం చెప్పండి. అందుకే లెస్సైన జ్ఞానమును వినాలి. అందుకే అంటున్నాడు కదా, బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపడంట. వివేచన అంటే తెలివి. బుద్ధిహీనుడు అంటే ఇంకా వాని కంటే ఇంక చెడ్డవాడు ఇంకెవడు. అలాంటి వాని దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్పాను అనుకో, వాళ్ళు చెప్పినా పోనా. ఎందుకని వాళ్ళ చేష్టలు చూసి, వాళ్ళ బుద్ధి చూసి, వాడిని నడుస్తున్న విధానం చూసి వాని దగ్గరికి వెళ్ళి చెప్పామనుకో, సర్లే 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 అని అంట. సర్లే సర్లే అంటే ఇంకా మనకి ఎవరైనా చెప్తారా? వాడు సర్లే సర్లే మెడలు ఎగిరేసి చెప్పినప్పుడు ఎందుకంటే నీ సావు నువ్వు సావరు నాకు ఎందుకని వెళ్ళిపోతాను. అందుకే బైబిల్ ఏం చెప్పింది? 1కి 2 మార్లు చెప్పు, వినకపోతే నాకు అప్పగించు అన్నాడు దేవుడు. నేను అదే పని చేస్తాను అందరి ముఖ్యమై. అందుకే పిల్లరా, దేవుని లేఖనము సెలవిచ్చినట్టుగా వేరుగా ఉండవాడు స్వేచ్ఛానుసారుడు లెస్సైన జ్ఞానమును తృణీకరిస్తాడు. బుద్ధిహీనుడు వివేచన యందు, తెలివితేటల యందు, జ్ఞానముల యందు వాడు సంతోషింపక తను తానే సంతోషిస్తూ బ్రతుకుతాడు. అందుకే వాడు ఏం చేస్తాడంట? తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషిస్తాడు. తన అభిప్రాయాలను బయటికి పెట్టుకొని సంతోషిస్తాడు. ఎవరికి కావాలి తన అభిప్రాయములు? ఎవరికి నచ్చినప్పుడు ఎవరికి కావాలండి తన అభిప్రాయములు? ఎవరికైనా అవసరం పడతావా? అంటే వీడు ప్రకృతి సంబంధి అయి, దేవునికి దూరస్తుడై, మరి లెస్సైన జ్ఞానమునకు విరోధి అయి ఏమి సాధిస్తాడు? చివరికి తన ఆత్మ ఏమైపోతుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఏమైపోతుందండి? చివరికి తన ఆత్మ నశించిపోతూ ఉంది. ఇప్పుడు తన ఆత్మ రక్షణలోనికి రావాలనే కదా చెప్పేది. తన ఆత్మ ప్రకృతి సంబంధములమే వాటి నుండి విడుదల పొందుకోవాలనే కదా చెప్పేది. ప్రకృతిలో ఉన్న వాటిపైన ఆశపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనే కదా చెప్పేది. మరి లెస్సైన జ్ఞానము నేర్పిస్తున్నప్పుడు ఎందుకు తృణీకరించాలి? తల్లి ఇక్కడే కూర్చో అమ్మా. లెస్సైన జ్ఞానము నేర్పిస్తున్నప్పుడు దానికి విరోధమయ్యే భావాలు వ్యక్తపరచకూడదు. దేవుని మాట ప్రకారంగా జీవించేవారుగా ఉండాలని దేవుని లేఖనము సెలవిస్తోంది. అందుకే ప్రియమైన వాళ్ళరా, మన ఆత్మను మనం బలపరుచుకోవాలి. ఎవరు బలపరుచుకోవాలి? ఇప్పుడు ఇంతవరకు ఎవరి గురించి చెప్పాను చెప్పండి? ఎవరి గురించి చెప్పాను ఇంతవరకు? మీరు దేవుని సంబంధులైతే, మీరు దేవుని సంబంధులైతే లెస్సైన జ్ఞానమునకు విరోధులు కాకూడదు. బుద్ధిహీనుడు మరి తన అభిప్రాయమును బయట పెట్టుకున్నట్లుగా సంతోషింపకూడదు. అలాగునే మరి తమ ఆత్మలను ఆర్పుకొనకూడదు. దేవునితో సంబంధము కలిగిన వారు అయితే, దేవునితో సంబంధం కలిగి ఉన్న వారైతే విరోధంగా నడుచుకుంటాడు, వ్యతిరేకంగా మాట్లాడతాడు, లెస్సైన జ్ఞానమును తృణీకరిస్తాడు. అలాగునే పిలువబడిన పిలుపునకు తగినట్టుగా లోబడడు, స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడతాడు. వీరు ఒక దినమున తమ ఆత్మను ఆర్పుకుంటారు. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి మనలో ఉన్న ఆత్మను మనము ఆర్పుకోకుండా దేవుని యందు బలపరుచుకుందాం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్రమైన రక్తములో కడిగబడిన ప్రతి ఒక్కరూ దేవునికి సంబంధులు. మీరందరూ తమలో ఉన్న ఆత్మను నిర్లక్ష్యపరచుకోక, ఆర్పుకొనక, మీకు తెలిసిన సంగతులు, మీరు నేర్చుకున్న సంగతులు, మీకు దేవుడు బయలుపరిచిన సంగతులు ఇతరులకు తెలియపరచండి. ప్రవర్తించుట నిర్లక్ష్యము చేయకండి. కీడునకు ప్రతి కీడును చేయకండి. మరి ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండండి. సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. ఇదే దేవుడు కోరుకున్నాడండి. భయపడకండి, అలజడి చెందకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మనలో ఉన్న ఆత్మ పిరికితనమున్నది కాదు. పిరికితనము కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ఆ ఆత్మను పిరికితనముతో మనము ఆర్పివేసుకునే వారముగా ఉండకూడదు. ఎవరు ఆర్పుకుంటారంటే పిరికితనము కలిగిన వారు ఆర్పుకుంటారు, మనము కాదు. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ పిరికివారు కాదు. జీవము కలిగిన దేవుని ఆత్మను పొందుకున్న వారము, జీవము కలిగిన దేవుని సంఘములో చేర్చబడిన వారము గనుక ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము అట్టి మనసు కలిగి దేవునికి సంబంధముగా, ఆయనతో సంబంధము కలుపుకొని వారముగా, ఆయనతో అనుదినము గడిపే వారముగా, మేలైన దానిని చేయవారముగా, దూషణకు ప్రతి దూషణ చేయకుండగా, కీడుకు ప్రతి కీడు చేయకుండగా, మేలైన దాన్ని చేపట్టుతూ, మరి ప్రతి కీడుకు దూరముగా ఉంటూ, దేవుని మాటకు లోబడుతూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా, మనలో ఉన్న ఆత్మను బలపరుచుకునే వారముగా మనముందాం. అటు కృపా దేవుడు మనందరికీ సహాయము చేసి దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప, ఆయన బాహుల్యత మరి చెప్పబడిన వాక్యమునకు తోడై బలపరుచునుగాక. చెప్పబడిన వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే తల ఉంచండి. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన దేవ, జీవము గల యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ కృప, నీ కనికరము, నీ కాపుదల ఇంతవరకు మా ఎడల నీ ఉంచి సమృద్ధైన నీ జీవపు మాటలు నీ దాసుల నోట నింపి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు నాయన. నీతో సంబంధము కలిగిన నీ పవిత్రమైన రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ దూషణకు ప్రతి దూషణ చేయకుండగా, కీడుకు ప్రతి కీడు చేయకుండగా, మేలైన దానిని చేపడుతూ నాయన, ఈ లోకములో నీకు విరోధమైన వాటి నుండి దూరమై నీకు దగ్గరై లెస్సైన జ్ఞానమునకు విరోధులు కాకుండగా నేను దాని యందు సంతోషించువారుగా, స్వేచ్ఛపరులుగా, స్వేచ్ఛానుసారులుగా జీవించువారుగా ఉండక, నీ కాడి కిందికి వచ్చి నీ రెక్కల నీడలో నీ అభయ హస్తముతో నీ రెక్కల కింద దాచబడిన వారుగా, నీ మాటలకు, నీ లెస్సైన జ్ఞానములకు లోబడిన వారుగా ఉండటకు సహాయం చేయమని నీకే స్తోత్రములు చెల్లిస్తూ, నేను ప్రకృతి సంబంధులైన వారు భేదములు కలిగిస్తూ ఉన్నారు, అటు వారిని మనస్సులను మార్చుమని, అటు వారి ఆత్మలను రక్షించుమని, అటు వారి ఆత్మకు నాయన నీ మాటల యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయమని, ఆత్మను రక్షింపగోరు వారుగా ఉండుటకు సహాయము చేసి మీరు మహిమ పొందమని దేవా, నీ మాటలు నిర్లక్ష్యపరచు వారుగా ఉండక వాటి యందు సంతోషించి ఆనందించి నా కోసమే ఈరోజు నువ్వు మాట్లాడావు తండ్రి. అవునయ్యా, నేను ఇంకా సరిగా లేను, నేను ఇంకా బలహీనురాలుగా ఉన్నాను. నీ మాటలు నాలో ముద్రించి నన్ను బలపరచు. నా నోటి మాటలు ఖాయము తండ్రి. నా సాటి వారిని ప్రేమించే మనసు దయచేయి తండ్రి అని నీవు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా ఉంటే అటు మనసు, అటు ఆత్మను దేవుడు నీకు అనుగ్రహించి దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అవునయ్యా, నువ్వు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు కనుక నీ నామానికి మహిమ చెల్లిస్తూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ మా రక్షకుడైన పరిశుద్ధుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మిత్రులారా, మరి అందరము లేచి నిలబడి ఒక పాట
పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం.